హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. మీరు చూస్తున్నారు దిస్ ఈజ్ యూ ఛానల్. అయితే ఇందులో మనకి ఈరోజు ఎన్పిసిఐ లింక్ ప్రస్తుతం జనాలందరూ పరుగులు విరుకులతోటి మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అందరూ ₹200 కట్టేసి అకౌంట్లు అనేవి హడావుడిగా ఓపెన్ చేసుకుంటున్నారు. అయితే ఈ అందరూ ఓపెన్ చేసుకోవాలా, లేకపోతే కొంతమంది ఓపెన్ చేసుకోవాలనే దాని గురించి చాలా మందికి డౌట్ ఉంది. అయితే ఇది ఆల్రెడీ ముందు చేయాల్సిన వీడియో లేట్ అయిపోయింది. ఇప్పటికే ఆల్మోస్ట్ అందరూ అకౌంట్లు అనేవి చేసేసుకున్నారు. అయితే ముఖ్యంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా ఎక్కువ మంది ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు అనేవి విరివిగా చేసుకుంటున్నారు. అయితే అసలు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు చేసుకోవడం వల్ల వీళ్ళకి బెనిఫిట్ ఏంది, లాస్ ఏందనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. అయితే ముందుగా మీరు అసలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఎందుకు చేసుకోవాలి, గవర్నమెంట్ ఎందుకు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, సచివాలయాలలో కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే, పోస్ట్ ఆఫీస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్పిఎస్సి లింక్ అంటే ఒక కస్టమర్కి ఎన్పిఎస్సి లింక్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ ఎన్పిఎస్సి లింక్ అనేది యాక్టివ్లో ఉంటే మాత్రమే గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ డబ్బులు ఆ యొక్క కస్టమర్ అకౌంట్లో పడతాయి. అయితే ఎన్పిఎస్సి లింక్ అనేది అందరికి ఉండవా అంటే అందరికీ ఉంటాయి. ఎవరో ఊరికి ఒక 10 మంది, 15 మంది, ఒక 50 మంది, అంతేగాని ఊర్లో ఒక విలేజ్‌లో ఒక 15,000 మంది ఉంటే ఉరామరిగ్గా ఒక 1000 మందికి, 1500 మందికి ఎన్‌పిఎస్‌సి లింక్ లేకుండా ఉండవు. కేవలం ఇప్పుడు కరువు పనికెళ్తున్నారు. వాళ్ళకి అమౌంట్ అనేది జనరేట్ అవుద్ది. అలా పడని కస్టమర్‌లకు మాత్రమే ఎన్‌పిఎస్‌సి లింక్ అనేది కొత్తగా యాక్టివేట్ అనేది చేసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ముందుగా మనకి గూగుల్‌లో ఎన్‌పిసిఐ అనే ఒక వెబ్‌సైట్ ఉంటుందండి. మీరు గూగుల్‌లోకెళ్ళిపోయి ఎన్‌పిసిఐ అని కొడితే మీకు ఒక వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అనేది. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇందులో ప్రొడక్ట్ కన్జ్యూమర్ అనే ఆప్షన్ ఉంటదండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకొచ్చేసి వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా గానీ, మాకు ఎన్‌పిసిఐ లింక్ ఏ బ్యాంక్ ఉంది, మాకు లింక్ అయిందో లేదో మాకు తెలీదు అనుకునే ప్రతి కస్టమర్ కూడా ఈ ఎన్‌పిసిఐ వెబ్‌సైట్‌కెళ్ళిపోయి ఆధార్ సీడింగు, సర్వీసు లేదంటే మ్యాపింగ్ స్టేటస్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఈ విధంగా ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకసారి మీ ఈ పైన కనిపిస్తున్న కప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తే చెక్ స్టేటస్ అని వస్తుంది. అందువల్ల కస్టమర్‌కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆధార్‌కి మొబైల్‌కి లింక్ అయిన నంబర్‌కి. ఈ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అందరూ ఏదో పక్కింటామె చేపలు కొనింది, మేము కొనాలా? మేము కొనుక్కోపోతే చేపలు లాస్ అవుతాం అన్నట్టుగా అందరూ ఆమె చేపించుకుంది, నేను చేపించుకోవాలా? ఆమెకే 1500 పడతాయి, నాకు పడవేమో అనే ఉద్దేశంతోటి కస్టమర్‌లందరూ ఈ విధంగా ఎళ్ళటం వల్ల విపరీతంగా క్రౌడ్ అనేది పెరిగిపోయి పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్‌లనేవి ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ముందు తెలుసుకోండి సబ్జెక్ట్ అనేది. అసలు ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌లో ఎందుకు చేసుకుంటున్నామంటే చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ అదే విధంగా ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ నాకు ఓటీపీ వచ్చేసింది. ఈ ఓటీపీ ఎంటర్ చేసింది సబ్మిట్ చేస్తే నాకు ఎన్‌పిఎస్‌సి లింక్ అనేది ఏ బ్యాంక్ లింక్ అయిందో ఇక్కడ నాకు కనపడుతుంది. ఏ బ్యాంక్ లింక్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది నాకు మ్యాపింగ్ అయింది. ఎప్పుడు చేసుకున్నాను నేను? మొన్న 18, 11 అనేది ఈ ఎన్‌పిఎస్‌ఎల్ అంటే ఇందులో కూడా మనం ఈ ఎన్‌పిసిఐ వెబ్‌సైట్‌లో మనం బ్యాంక్‌ని కూడా మార్చుకోవచ్చు. నాకిప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది. నాకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కాదయ్యా, నాకు కెనరా బ్యాంక్ కావాలా? మార్చుకోవచ్చు. లేదు, లింక్ అసలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఉంది. అకౌంట్ ఉంది. లేదా కెనరా బ్యాంక్ అకౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్‌పిఎస్‌ఐ లింక్ అనేది ఇనాక్టివ్‌లో ఉంది. ఈ ఎనేబుల్ డీబీటీ అనేది మ్యాపింగ్ అసలు ఏ బ్యాంకు ఎక్కడ చూయించట్లా నాకు. ఇక్కడ నాకు ఏ బ్యాంక్ చూయించట్లేదు అనుకుందాం. అనుకోకపోతే నా దగ్గర ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది. లేదా కెనరా బ్యాంక్ ఉంది. దాన్ని నేను మ్యాపింగ్ చేసుకోవాలి. చేసుకోవచ్చు. అంతేగాని పర్టిక్యులర్‌గా నేను పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌లోనే అకౌంట్ తీసుకోవాలనేది రూల్ అయితే కాదు. మీరు ఆల్రెడీ మ్యాపింగ్ కాకపోతే ఈ ఎన్‌పిసిఐ వెబ్‌సైట్‌లో మీరు మ్యాపింగ్ చేసుకోవచ్చు. కొత్తగా చేసుకోవచ్చు, లేదా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ మీద ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరిప్పుడు ఈ సర్వీస్ అనేది వద్దనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఆధార్ సీడింగ్, డీసీడింగ్. ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేయగానే మనకిక్కడ కొన్ని ఆప్షన్‌లు వస్తున్నాయి. ఫ్రెష్‌గా అంటే మనకి నిన్న చూయించినట్టుగా నాకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అసలు సీడింగే లేదు. లేదన్నప్పుడు ఇక్కడ మనం ఫ్రెష్ సీడింగ్ అనేది క్లిక్ చేసుకోవాలి. లేదు, నాకు బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్‌కి మారాలనుకున్నప్పుడు ఈ థర్డ్ ఆప్షన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా. ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ నాకు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంకు
ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ బ్యాంకులో ఏ బ్యాంక్ అయినా మనం ఎన్పిసిఎల్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూనియన్ బ్యాంక్ తీసుకున్నాను. యూనియన్ బ్యాంక్లో నాకు అకౌంట్ ఉంటే నేను ఇక్కడ నా అకౌంట్ నెంబర్ కొట్టి ఓకే చేసి ఓటీపీ సబ్మిట్ చేయగానే నా ఎన్పిసిఎల్ మ్యాపింగ్ అనేది ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్కి చేంజ్ అయిపోతుంది. విత్ ఇన్ మినిట్స్లో చేంజ్ అవుతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఈ విధంగా మీరు మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. అసలు మీకు లింక్ ఉందో లేదనేది డౌట్ అనేది క్లియర్ అవుతుంది. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ మీకు ఓపెన్ కాలేదు. ఓపెన్ కాకపోతే ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ కొట్టంగానే ఆధార్ మ్యాప్డ్ బ్యాంకింగ్ స్టేటస్ అని ఉండేది. అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్పిసిఎల్ లింక్ లేని వాళ్ళు మాత్రమే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఓపెన్ చేసుకోండి. ఒకవేళ కావాలనుకుంటే రెగ్యులర్గా చేసుకోండి, తప్పులేదు. కానీ అదే పనిగా మాకు ఆ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయి అనే అపోహ నుంచి మీరు ముందు బయటికి రండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.